నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తేతలి గోవర్ధ కర్మాగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలి. అధికారులకు తణుకులో కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకు ప్రాంత విద్యా సంస్థల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. ఆనంద డోలికల్లో మునిగిన విద్యార్థులు. తాడేపల్లిగూడెంలో ముగిసిన టెన్నిస్ మెగా క్రికెట్ టోర్నమెంట్. పాల్గొన్న 55 టీములు. రక్తహీనత సమస్య లేకుండా బాలికల వసతి గృహాల్లో అందజేస్తున్న మునగాకు పొడి. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంప్రదాయాలను పాటించిన విద్యా సంస్థలు. పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అమలాపురంలో హెచ్చరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల చినవెంకన్న గుడిలో గిరి ప్రదక్షిణను సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన భక్తులు. ప్రత్యేక వాహనంలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు 100% ఫలితాలు సాధించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి పరీక్షా ఫలితాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదని, ఆకస్మిక తనిఖీలు చేస్తానని, బాగుంటే అభినందిస్తారని, లేదంటే తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సి-డి గ్రేడ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి వై చంద్రశేఖర్, డివైఈఓ పి నాగరాజు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలను గుర్తించి ఆరోగ్యానికి హాని చేసే లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్సును రద్దు చేయించి గోవధను ఆపించాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. తణుకులో తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని ఈ అంశాన్ని తిరిగి పునరుద్ఘాటించారు. అలాగే ఈ వివాదాస్పద కర్మాగారాన్ని తానే తీసుకొచ్చారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించారు. ఏది ఏమైనా ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చి ఈ సంస్థను జనసంచారం లేని ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 6 భక్తులకు సంతాపం వ్యక్తం చేస్తూ కారుమూరి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తేతలి గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మత్స సుబ్బరాజు, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, వైసీపీ నాయకులు వి సీతారాం, జల్లూరు జగదీష్లు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఇంటింటా నిర్వహించుకునే సంక్రాంతి సంబరాలు తణుకు ప్రాంతానికి చెందిన విద్యా సంస్థల్లో 4 రోజుల ముందే సందడి చేశాయి. ఈ మేరకు ఈ పర్వదినాల్లో పాటించే సాంప్రదాయాలన్నింటినీ ఆచరించి విద్యార్థులను ఆనందపరిచారు. దాంతో అత్యధిక శాతం ప్రైవేటు విద్యా సంస్థలు భారతీయ సంస్కృతిని బడిపిల్లలకు తెలియచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు ఈ సంస్థ అనుబంధ వివేకానంద గ్లోబల్ స్కూల్లో వేడుకగా నిర్వహించి భోగి పళ్లు, భోగి మంటలు, గొబ్బిళ్లు, కోలాటములతో హడావిడి చేశారు. ఈ కార్యక్రమంలో ఈ విద్యాసంస్థల కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ యు లక్ష్మీసుందరిబాయ్, బిహెచ్ హేమబిందు, స్కూల్ సెక్రటరీ చిట్టూరి రీనాశైలు పాల్గొన్నారు.
అలాగే ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోదా కళ్యాణంతో పాటు మిగిలిన సాంప్రదాయాలను పాటించి విద్యార్థులను భాగస్వామ్యులను చేశారు. స్కూల్ ఉప ప్రధానోపాధ్యాయులు ఎన్ బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా వీరికి పొంగల్ స్వీట్స్ ను పంచిపెట్టారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సజ్జాపురంలోని ఇంపల్స్ జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ నాయకులు వావిలాల రమేష్, సరళాదేవి ఆధ్వర్యంలో కూడా జరిగిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఈ పండుగను చెందిన వస్త్రధారణ, వంటలు, ముగ్గులు, గాలిపటాలు, మెహందీ పోటీల్లో పాల్గొన్నారు. కాగా చిన్నారులు విచిత్ర వేషధారణతో ప్రత్యేకత చాటుకున్నారు. కాలేజీ పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, పట్టణ సీఐ సిహెచ్ కొండయ్య, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు, మాజీ గవర్నర్లు దామిర రంగారావు, మాదిరెడ్డి బాబుజీరావులు పాల్గొన్నారు. నా దర్శకుడు ఒకసారి అని చూడండి. భారతదేశంలో నూతనంగా ప్రవేశిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెస్ట్ వైద్య నిపుణులు ఎం ఉదయ్ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై గురువారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్లబ్ మాజీ అధ్యక్షులు పుట్టా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కట్టాయ సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ రెండు ఒకే ఫ్యామిలీకి చెందినవి. కాకపోతే ఈ ఆర్ఎస్వి అనేది మనం జనరల్గా చూసుకుంటాము. న్యూ వైరస్ అనేది వేరే దేశాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది మనం ఆల్రెడీ ఫేస్ చేస్తూనే ఉన్నాము. చాలా మంది డాక్టర్స్ రోజు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొదటి వచ్చేసరికి కోవిడ్ కూడా గొంతు దగ్గర స్టార్ట్ అవుతుంది, గొంతులోకి స్ప్రెడ్ అవుతుంది, గొంతు నుంచి ఊపిరితిత్తులకి స్ప్రెడ్ అవుతుంది, ఊపిరితిత్తుల నుంచి వేరే అవయవాలకి రక్తంలోకి స్ప్రెడ్ అవుతుంది. ఇది కోవిడ్ పరిణామం. ఇది కూడా ముక్కులోనే స్టార్ట్ అవుతుంది, గొంతులోకి స్ప్రెడ్ అవుతుంది, ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అవుతుంది. కానీ వేరే అవయవాలకి స్ప్రెడ్ అవ్వడం, రక్తనాళాలకు స్ప్రెడ్ అవ్వడం, బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం, డెత్ లాంటివి అంటే మరణాలు సంభవించడం అనేది అంత కారణంగా జరగదు. సో ఈ రెండింటికి తేడా ఇది లక్షణాలే ఉంటాయండి. ఈ ఆర్ఎస్వి ఫ్యామిలీ నేను చెప్పాను ఇందాక, ఆ ఫ్యామిలీ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయండి. జలుబుతో మొదలవుతుంది, ముక్కు దిబ్బడి స్టార్ట్ అవుతుంది, గొంతు నొప్పి, గొంతు పచ్చిగా అనిపించడం. త్వరలో జరగనున్న జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు గురువారం జరిగిన సభలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే దేశభక్తిని, సాంఘిక సేవలను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐవి నారాయణ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.